హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు డే ఫోర్ ఆఫ్ ట్రిప్ అనమాట. హైదరాబాద్లో డే 3 అయిపోయింది కదా. డే 3 చూశారు కదా, స్వర్ణగిరి అయి పెట్టాను. ఇది డే 4 అనమాట. మార్నింగ్ ఆ రోజు అయితే మేము చాలా ఎర్లీగా లైక్ 7 to 7:30 కల్లా మేము ఇంట్లో నుండి స్టార్ట్ అయిపోయామన్నమాట. యూజింగ్ మెట్రోలో వెళ్ళాం మేము. సో, ఇంకా ఆ రోజు అనుకోకుండా ఇంకా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మ్యాచింగ్ అయిందనమాట. ఇంకా మెట్రో దిగగానే అక్కడే మెట్రో స్టేషన్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటే ఇంక అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. మంచిగా ఆనియన్ దోస తీసుకొని హ్యాపీగా తినేసి ఆ రోజు ట్రిప్ వచ్చేసి ఫిల్మ్ సిటీ అనమాట. మొత్తం ఫిల్మ్ సిటీ ఫుల్ డే అనుకుంటాం, కానీ మనకైతే వన్ డే కూడా చాలదనమాట ఫిల్మ్ సిటీ మొత్తం చూడడానికి. బట్ మేము వన్ డేలోనే మోస్ట్‌లీ మెయిన్‌వి చూడాల్సినవంతా చూసేసి ఇలా క్లోజ్ చేశామనమాట. ఫస్ట్ ఇలా టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ వచ్చేసి ప్యాకేజెస్ ఉన్నాయి. మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి 3500 అనమాట మా ప్యాకేజ్. ఎక్స్‌క్లూడింగ్ జీఎస్టీ అనమాట. మన జీఎస్టీ అయన్నీ కలిపి ఒక్కొక్కళ్ళకి అరౌండ్ 3,700 అలా దాకా పడిందనమాట. అంటే మేము టికెట్స్ తీసేసుకొని మాకు ఏసీ బస్ అనమాట. ఇంకా బస్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఇలా ట్రిప్‌కి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్కడ ఎంట్రన్స్ దగ్గర దింపితే అక్కడ మనం ఆ ఎంట్రీ పాస్ చూపించేసి మనం ఎంటర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మాకు 'బాహుబలి' సెట్టింగ్ అనమాట. అసలు ఇంకా మూవీస్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ 2 ఇక్కడే షూట్ చేశారనమాట. మనమైతే ఎక్కడెక్కడో చేశారు అనుకుంటాము. బట్ ఆబ్వియస్‌గా కాదు. మొత్తం ఇక్కడే అనమాట చేసింది. యూ కెన్ సీ మొత్తం క్లియర్‌గా నేను చూపించాను. వాళ్ళు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఇది మొత్తం పీఓపీతో చేసింది. ఇవి వచ్చేసి లో మెటీరియల్ ఆఫ్ వుడ్‌తో అవన్నీ చేశారనమాట. నేను అక్కడక్కడ రా వాయిసే ఉంచాననమాట. కొంచెం న్యాచురాలిటీగా ఉంటుంది అనేసి. ఇంకా తర్వాత ఇదంతా చూసారా, లాస్ట్‌లో వార్ అప్పుడు చేసేవి, సెకండ్ పార్ట్‌వి కానీ, ఆ రథం కానీ అవన్నీ వార్ అప్పుడు యూజ్ చేస్తారు కదా. ఇంకా ఇటు సైడ్ చూస్తే మీరు స్టాట్యూ ఉంది కదా, పెద్ద స్టాట్యూ. ఆ స్టాట్యూ కూడా కాకపోతే బ్రేక్ అయిందనమాట. హెడ్, బాడీ 2 పక్క పక్కన పెట్టారు. తర్వాత ఇలా లోపల ఒక చిన్న హాల్ ఆఫ్ ఫేమ్ అనేసి ఇట్లా పెట్టారనమాట. జస్ట్ ఊరికే ఒక ఫోటోకి క్యాప్చరింగ్ లాగా అనమాట. నెక్స్ట్ ఇంక ఇవి చూసేసుకొని వాళ్ళు సర్టెన్ టైం అంటూ చెప్తారు మనకి. 1 అవర్ లోపు తిరిగి రావాలి, బస్ ఇక్కడ వెయిట్ చేస్తుంది ఎగ్జిట్ దగ్గర. అట్లా మనం ఆ టైం లోపల వచ్చేసేయాలన్నమాట. ఆ బస్సులో ఉండే మెంబర్స్ అంతా కూడా అలా బ్యాచెస్‌గా చేస్తారు. ఆ బ్యాచెస్‌కి ఒక బ్యాచ్‌కి అరౌండ్ 30-35 మెంబర్స్ ఉంటారు. ఒక ఏసీ బస్ అనమాట మేము తీసుకున్న ప్యాకేజ్‌లో. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో, మేము ఏసీ బస్సే తీసుకున్నామనమాట. ఈ రథం కూడా లాస్ట్‌లో వార్ అప్పుడు యూజ్ చేస్తారు. ఇంక ఈ బుల్స్ ఇవన్నీ తెలిసిందే కదా ఆ మూవీలో. ఇంకా జస్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడ సెట్టింగే అనమాట. ఇంకా లాస్ట్‌లో ఇదొచ్చేసి అనుష్కని ఇలా దాంట్లో పెడతారు కదా, అది అనమాట. ఇలా ఎవ్రీథింగ్ మొత్తం సెట్టింగే అనమాట. ఇదొచ్చేసి ఆహ్, రమ్యకృష్ణ ఉంటుంది కదా, రమ్యకృష్ణ అది చైర్‌లో కూర్చొని అదంతా ఇక్కడే ఉంటుంది. సో, ఇది మొత్తం ఇక్కడే అనమాట తీసింది. మొత్తం ఇక్కడ సెట్టింగే. మొత్తం పీఓపీతో చేసిందే అనమాట. సో, బయట నుంచి ఏమి బయట తీసిందయితే అసలు కాదు. ఇదంతా ఆ మూవీకి రిలేటెడ్ అనమాట. ఇంక మేమైతే ఇలా తీసుకొని నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ దానికి. నెక్స్ట్ వచ్చేసి బటర్‌ఫ్లై గార్డెన్ అనమాట. చూసారా, ఇంక మొత్తం బటర్‌ఫ్లైస్, బర్డ్స్ అలాంటివే ఉంటాయన్నమాట. సో, అదయిపోయిన తర్వాత బటర్‌ఫ్లై గార్డెన్ తీసుకెళ్లారు. అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ మాకిచ్చిందొచ్చేసి 45 మినిట్స్ అనమాట. 45 మినిట్స్‌లో పార్క్ మొత్తం మేము విజిట్ చేసేసి వచ్చేసేయాలి. ఆన్ ద వేలో ఇంకా ఎండైతే బావుంది కదా, మేమైతే స్నాక్స్ తీసుకుంటే అలా వెళ్ళామనమాట. ఎక్కడికక్కడ నీట్‌గా వాష్‌రూమ్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ నీట్‌గా స్నాక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మనం తీసుకొని కొనుక్కోవచ్చనమాట. కొనుక్కొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ఓపెన్ ప్లేస్‌లో మొత్తం బటర్‌ఫ్లైస్ ఉన్నాయన్నమాట. ఆ బటర్‌ఫ్లైస్ చూసేసి నెక్స్ట్ రూమ్‌కనమాట. అట్లా వరుసగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లేస్‌లో బటర్‌ఫ్లైస్ అనమాట. కానీ పెద్ద అనుకున్నంత బటర్‌ఫ్లైస్ అయితే ఏం లేవు. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బర్డ్స్ ఉంటాయి కదా, ఈ బర్డ్స్ మన చేతి మీద పెడతారనమాట. బట్ ఇక్కడైతే వాళ్ళు కెమెరానే టచ్ చేయనీయలేదు. సో వాళ్ళకి మనీ రావాలి కదా, సో అసలు వీడియో కానీ ఏది చేయనీయలేదు. నెక్స్ట్ వచ్చేసి వింగ్స్. ఇటుకి రావట్లేదే అవి. ఏంటి అది అవి? ఇటు తిరుగు. అది చూడు, దీన్ని చూడు, ఏంటంటే వస్తుంది. వెనక్కి రామయ్య అరుస్తుంది. అయ్యి అది పైకి కూర్చో, వాడి దగ్గర కూర్చో. ఇక్కడ వచ్చేసి మొత్తం బర్డ్స్ అనమాట. బర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి మీరు చూసినట్లయితే. అబ్బా అది మన మీద వాళ్ళవా పడితే ఎట్లా పట్టుకొని తీసుకోవచ్చు. హాయ్ చెప్పు, ఇలా హాయ్ చెప్పండి. దేవి హాయ్ చెప్పు. దేవి ఏ సందీప్ పెట్టిపోయిందా? అవును రై, చీతలాగా ఉంది. ఇలా మొత్తం బర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఉంటాయన్నమాట. మనం ఇట్లా దగ్గర నుంచి టచ్ చేయొచ్చు, బట్ అవైతే దగ్గరికి రావట్లేదు. ఇలా మొత్తం బర్డ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈమూస్ అంటారు కదా, ఈమూస్ వచ్చేసి ఇది ఇంతటితోటి ఇది ఎండ్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మాకు లంచ్ టైం. ఇలా లంచ్కి వెళ్ళే వేలో మాకు బస్ ఎక్కిన తర్వాత కొన్ని చిన్న చిన్న ప్లేసెస్, ఇలా చిన్న చిన్న ఫౌంటైన్స్ ఆ వేలో ఉండేవన్నీ చూపించేసి ఎక్కడ మేము హోటల్ ఏ రెస్టారెంట్లో మనం తినాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో మాకు కూపన్స్ ఇచ్చారు కదా, మేము ఇలా కూపన్స్ చూపించేస్తే శుభ్రంగా మనం ఎంట్రీ టికెట్ తీసేసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. మేమైతే చిన్నపిల్లలు కదా, మా పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి టికెట్ తీసుకున్నాము. 88 సెంటీమీటర్స్ అని ఉంది. 88 సెంటీమీటర్స్ కంటే హైట్ తక్కువ ఉండే వాళ్ళకైతే టికెట్ అయితే అవసరం లేదనమాట. మేమైతే ఇంకా మా పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళే కదా, ఇద్దరికి టికెట్ తీసుకున్నాం. సో అందరికీ టికెట్ ఉందన్నమాట. మేము అలా తీసేసుకొని ఇంకా ఫుడ్కి వెళ్ళామన్నమాట. ఆన్ ద వేలో ఇట్లా చూసారా చిన్న బస్సెస్, ఇంకా బస్ కూడా మా చేంజ్ చేశారు. ఇంకా ఓపెన్ బస్ అనమాట. 2 పార్ట్స్, మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. మనకి గైడ్ అయితే సేమ్ గైడ్ ఉంటారు, వెహికల్ నెంబర్ చెప్తారు, మనం ఆ బస్కి వచ్చేసి ఎక్కాలన్నమాట. నెక్స్ట్ మనం లంచ్ టైం కూడా ఏ టైంకి కంప్లీట్ చేసుకొని ఎక్కడికి రావాలి, ఎక్కడికి వస్తే ఆయన ఉంటారు, ఎక్కడ ఏ నెంబర్ బస్ ఎక్కాలని కూడా వాళ్ళు చెప్తారనమాట. మార్నింగ్ దాకా క్లోజ్డ్ ట్రావెల్స్ బస్ లాగా ఉందన్నమాట. మధ్యాహ్నం నుంచి మాకు వచ్చింది వచ్చేసి ఇట్లా గ్లాస్ ఓపెన్ టైప్ అనమాట. మొత్తం గ్లాసే ఎక్కువ ఉంటుంది. మనము కూర్చొని శుభ్రంగా వాళ్ళ ప్లేసెస్ చూపిస్తూ ఉంటే మనం చూస్తుండడం అనమాట. నేను అదంతా కూడా రా వాయిస్ పెట్టాను, మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మేము వచ్చేసి ఇంకా ప్లేట్ తీసుకొని ఇలా వచ్చాము. ఇక్కడ వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు, స్వీట్ లేదు, ఫ్రూట్స్ లేదు, అట్లా ఏది కావాలో ప్రతి దాంట్లో ఒక 10 ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్వీట్సే ఒక 6-7 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయన్నమాట. అసలు చాలా బాగుంది. స్వీట్ పొంగల్ నుంచి బాసంతి, గులాబ్ జామ్, అసలు ఒక్కటి ఉంది ఒకటి లేదని ఖీర్, అలా అన్నీ ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ అయితే ఇంకా ప్రతి ఒక్కటి క్రాప్తో సహా అన్నీ ఉన్నాయన్నమాట. తినాలే కానీ అన్నీ ఉన్నాయి. వైట్ రైస్, కర్రీస్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, అసలు లేని ఐటమ్ అంటూ లేదు. ఇంకా ఫుడ్ ఫెస్టివలే అనమాట. బాగా తినే వాళ్ళైతే బాగా న్యాయం చేస్తారు. మేము ఇంకా ఫుల్గా తినేసి లాస్ట్లో ఫ్రూట్స్ తోటి ఎండ్ చేసామన్నమాట. సో చూసినట్లయితే ఇక్కడ వాటర్ మిలోన్ అండ్ పైనాపిల్ తీసుకున్నాం మేము. ఇలా ఫ్రూట్స్ పెట్టుకొని ఫ్రూట్స్తో మేము ఇట్లా లంచ్ని ఎండ్ చేసేసాము.
మీరు చూసినట్లయితే 'రామోజీ ఫిల్మ్ సిటీ' అంటే మొత్తం ఇంచ్ అంతా మూవీస్‌కి రిలేటెడే అనమాట. ఇక్కడ కూడా చూసారా వెనక సెట్టింగ్ అంతా కూడా ఈ డిన్నర్, లంచ్ చేసే దగ్గర కూడా వెనక మనకి మూవీస్ ఎలా షూట్ చేస్తారు అలాంటి థీమే ఉంటుందనమాట. సో, అక్కడ కూడా కొంతమంది ఫోటోస్ అలా తీసుకున్నారనమాట. సో, ఇది వచ్చేసి మొత్తం ఈ లంచ్ హాల్ అనమాట. ఇంక పక్కనే నీట్‌గా వాష్‌రూమ్స్ ఉన్నాయి. హ్యాపీగా వెళ్ళేసొచ్చేసి ఇంక మేము బస్ కోసం వెయిట్ చేస్తూ బయటకొచ్చేసామనమాట. బ్రహ్మరథం మహారథం. ఇక్కడ నుంచి నేనంతా రా వాయిస్ యాడ్ చేస్తానమాట. మా గైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం అయితే చాలా బావుంటుంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. మేము ఇలా బసెస్‌లోకి ఎక్కి కూర్చున్నాక మాకు ఇంకా ట్రిప్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రిప్ అనమాట. ఫైనల్ పార్ట్ కూడా చూసేయండి. After the sightseeing, we'll be coming back here again. And again on your left side, followed by certificate. So this certificate was given by Guinness Book of World Record for holding the world's largest film theater complex in the year 2005. We got in the year 2005. And on your right side, everyone, right side में देखियो. Look at your right side. सबसे पहला garden. This is called Mughal Garden. 2-in-1 garden. बाहर से दिल्ली's Mughal Garden और अंदर से मैसूर वृंदावन Garden. From outside it looks like Delhi's Mughal Garden, and if you go inside it looks like Mysore Vrindavan Garden. And this garden is used for pre-wedding photo shoots and wedding ceremony. Have you watched the movie Jodha Akbar? जोधा अकबर मूवी देखा? जोधा अकबर मूवी पे देख सकते हैं ये गार्डन को. और सूर्यवंशम मूवी देखा अमिताभ बच्चन? सूर्यवंशम मूवी में एक गाना पीपल के पड़े हुआ, that song was also shot here. और तेलुगु मूवी PS1, Telugu movie PS1 was also shot here. And on your left side, Bollywood movie Dirty Picture movie में उल्लाला that song was shot here. यहाँ पे सुना था उल्लाला song. और Telugu movie July O Madhu Allu Arjun O Madhu song was also shot here. On the right side, see the Zag. And on your right side, this is Angel Fountain, founded in Ramoji Film City, and it is designed in Greek architecture. And you can see this fountain in the movie Sunday movie dekha, Sunday Bollywood, Sunday or Telugu also shot here. And on your left side, look at your left, small body with big leg. So this is called leg garden. And you can see this garden in Ullala song. That song was also shot here. And it can be used as a golf course in the movie, like a golf course by detaching the body. And followed by heartbeat garden on your left side. So this heartbeat garden is mainly used for love proposal scenes. Love proposal scenes के लिए इस्तेमाल किया जाता है मूवी में. So if the love proposal is accepted, if it is positive reply, then we have family garden at the front side. Family garden for engagement. Or if the love proposal is rejected, if it is negative reply, don't worry on your right side. Arizona. So this is called Fantasy Street, Fantasy. And this street can be shown as a hill station in the movie, like a hill station. You know, in front of the cameras, they will put lots of smokes. While shooting time, they will put lots of smokes, and they will be showing us a hill station, like Manali, Ooty Jesa. And on your left side, man's thinking garden. So if men's think too much for the futures without doing anything, he'll become like that. And on your right side में देखिए, can you see the black color seat? And it has a sitting capacity of 2,500 pax. Sitting capacity. And on your left side, again especially for kids, this is Sanctuary Garden. Here all the plants are trimmed to birds, animals, like flamingo, horses, etc. And now look at your left side door. So this is Ramoji Film City Hawa Mahal. So Hawa Mahal is modeled in Rajasthani theme, a small interior design of Jaipur Hawa Mahal. Have you heard the song Dreama Umbe there? Or Bollywood famous movie Chand Chupa Badal. That song was also shot here in the Hawa Mahal, Chand Chupa Badal song. Speciality, एक खासियत है, शूटिंग के टाइम पे हीरो और हीरोइन जिस कलर का कॉस्ट्यूम पहनते हैं वही कलर का फ्लावर सजाते हैं. For example, if the heroines wear red color sari, means red color natural flower will be decorated.
yellow color heroine sari matlab yellow color flower according to the director choice. So for that, the team member of the movie have to inform us prior to 3 months for arranging those flowers. Chris 3, Hrithik Roshan Chris 3. So in Chris 3 movie, the jug was replaced by Chris 2. And the last bomb blasting scene, that scene was shot here. Chandramukhi, Venkatapuram Palace. Laka 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 building. Laka laka laka. What is the name? Name of the temple? Multi-purpose temple. Anyone? Name of the temple, anyone? No? Have you watched in the movie? But in the movie they have shown you around 500 steps, right? Movie में 500 सीढ़ी दिख रहा है ना? But here we only have 30. White pen लगाएंगे तो गुरुद्वार और gold pen लगाएंगे तो Golden Temple of Amritsar. राम ने बना दिया जोड़ी होले होले हो जाएगी पैसों. That song was shot here. And on your right side, the Gangubai, Aliabad, Gangubai movie भी देख सकते हैं. And now look at the front side. Have you watched Lucky Bhaskar? Lucky Bhaskar movie पे देख सकते हैं ये पूरा जगह. And on your left side, this yellow color structure. Now it is masjid now. But if we paint it white color totally, then it can become Taj Mahal also. సినిమాలో సైడ్ ఏడా తీసేది. And look straight front side, Gateway of India, Mumbai. Mumbai Gateway. But no water here. So Ramoji Film City में आगरा से मुंबई 30 seconds walkable is there. And on your both side, this is our noddings. So these buildings are not original. These are made up of POP plus hero house, heroine house, or villain house. At the same place. So first one, Rebel movie Pravasgar, Rebel, the first one. Second, Dilwale movie Kajol's house. Shahrukh Khan movie Dilwale movie Kajol's house. And the nearest one, Telugu movie Attarinti Ki Daridi, Sunanda Nilayam house. Or J-Ho movie Villain house. And the house on your left side top, don't look there, that is our chairman's house. But that is original. This entire area in the movie Baremia Chodemia movie भी देख सकते हैं. अमिताभ बच्चन और गोविंद दास का फाइटिंग सीन ऐसी जगह में हुआ है. और तेलुगु मूवी गब्बर सिंह मूवी देखा, पवन कल्याण गब्बर सिंह मूवी भी देख सकते हैं. ऐसा मार्केट गब्बर सिंह. और इन सिंघम रिटर्न्स, Singham, the old movie, Singham. See on your right side, the last building, the Singham Returns Goa Police Station on your right side now. Police Station, Pawan Kalyan, or Puspa 2 Police Station. And now look at the front side. This is our South India village location. छोटा सा गांव का setup है हमारा. On your left side, you can see this building in Dilwale movie, Shahrukh Khan garage. Dilwale movie में. And next. Any guesses in which movie? And you can see this entire village in the movie Chennai Express movie as a Deepika's village. And now look at your both side. Look at the houses here on your both side. So this front side, only front side. देखो अंदर में कुछ नहीं है. door खुले तो सीधे जंगल. So you can see this bus parking in the movie Drishyam 2. Ajay Devgan, 2nd October bus name. Drishyam 2 movie. And on your right side again, 100% Pakka original, not POP. And there is our corporate head office of Ramoji Group of Companies. उसके साइड में ATV Bharat. ATV Bharat is a news channel which is telecasted in 28 में. You can see that hills in the movie Bahubali. The war scenes. And there the Katappa killed Bahubali there. This is not national, this is international airport. But no aeroplane, only bus. And so this building has 4 elevation. एक ही building में 4 elevation है. आगे से airport, front side airport और पीछे से मुन्नाबाई MBBS hospital पीछे से. और तेलुगु मूवी शंकर दादा MBBS हॉस्पिटल. सो बाद में देख सकते हैं आपको ड्रॉपिंग अंदर रहेगा. एंड फ्रॉम दिस साइड इस तरफ से देखो सेंट्रल लाइब्रेरी. सो नाउ फ्रॉम दिस साइड यू कैन सी एज अ सेंट्रल लाइब्रेरी विदाउट बुक्स. और दूसरा तरफ से चर्च. 1 बिल्डिंग 4 एलिवेशन.
And in Ramoji Film City, we have two types of shooting floors, indoor shooting के लिए. On your right side is white, yellow painted wall. These are not go down. These are the small shooting floors. So inside this, we have permanent setups like kitchen, dinings, bedrooms are there inside. Most of the ATV serials, cast programs were shot inside the small shooting floors. Telugu movie Arundhati movie dekha Telugu. That famous movie Arundhati movie was also shot here inside. So now, without any passport and visa, we are going to London now. So are you ready? Are you ready? So now at the European street, we have 1 lakh shows program which is called Street. Is it beautiful? చూసారా మా గైడ్ చెప్పింది ఎంత బాగా చెప్పారో. సో నేను అందుకనే రా వాయిస్ ఉంచేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అదర్ కంట్రీస్లో షూట్ ఎలా ఉంటుందో ఆ షూట్ కోసం చేసే వ్యూస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇలా ఈ వ్యూ దగ్గర డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మనం చూసేసుకొని నెక్స్ట్ ఎక్కడికి రావాలో స్టాప్లో చెప్పారనమాట. సో ఇక్కడ మేము వచ్చేసి ఫస్ట్ లైవ్ పర్ఫార్మెన్స్ అన్నారు కదా, అవతార్ అలాంటి మూవీస్ అన్నీ ఎలా షూట్ చేస్తారు అనే దగ్గరికి మేము ఫస్ట్ వెళ్ళామన్నమాట. అవతార్ ఇట్లాంటి మూవీస్ ఎలా చేస్తారు అనేది ఉంది. ఇదైతే మొత్తం యానిమేటెడే అనమాట. యానిమేషన్ ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ ఈ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నారో అక్కడ చూడండి స్క్రీన్ మీద అలా చేస్తాను అనమాట. ఇలా రికార్డ్ చేస్తారంట మూవీని అంతా. సో నేను ఉద్దేశం మీకు బోర్ కొట్టకూడదని ఏది కూడా ఎక్కువ పెట్టట్లేదు, చిన్న చిన్న క్లిప్స్లో పెట్టాను, మీరు ఎంజాయ్ చేస్తారనేసి. జస్ట్ తెలుసుకోవడమే కదా మనకు కావాలి. సో అలా తెలుసుకుంటారని మినిమం ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ మాత్రమే ప్రతి షో కూడా నేను పెట్టానమాట. సో ఇట్లా ఈ అవతార్ మూవీ అనేది ఇలా తీస్తారంట. నేను జస్ట్ ఒక ఐడియా కోసం ఒక చిన్న గ్లిమ్సే యాడ్ చేస్తున్నాను. హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. బోర్ కొట్టకూడదు అనేసి నేను ఇట్లా చిన్నగా పెట్టేశాను. ఇలా తను ఇక్కడ ఏం చేస్తే అలా వస్తుందన్నమాట. సో ఇట్లా ఈ మూవీస్ అన్నీ తీస్తారంట. నెక్స్ట్ వచ్చేసి మేము గోయింగ్ టు ఎయిర్పోర్ట్ నెక్స్ట్. ఇంకిలా కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూసారా పైన మంచులాగా ఉంది. మనకు అదర్ కంట్రీస్లో మంచు పడే టైంలో సీన్స్ మొత్తం ఇలాంటి వాటిల్లో తీస్తారట. ఇది అనుకుంటాం కానీ మొత్తం ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో ఇంత పెట్టారు అంటే అసలు ఎంత గ్రేట్నెస్ అనుకోవచ్చో. అసలు చాలా గ్రేట్. అసలు ఇక్కడ లేని సెట్టింగ్ అంటూ లేదు, అంతా బాగుంది. ఎవరు కూడా ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఫిల్మ్ సిటీకి వెళ్ళలేని వాళ్ళైతే ఓకే, కానీ వెళ్ళని వాళ్ళైతే మొత్తం నేను క్లియర్గా ఇక్కడ పెట్టేశాను. అసలు మీరు వెళ్ళిన ఫీలే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ బై వాక్ వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ అనమాట. అది అయిపోయిన తర్వాత వెనకనే స్టేషన్ ఉంటుంది, అది మొత్తం చూసుకొని నెక్స్ట్ స్టాప్లో మేము ఇంకా బస్ ఎక్కాలన్నమాట నెక్స్ట్ షో చూడడానికి. ఇలా చూసారా పెట్టుంది. ఇంకా ఇలా మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. మధ్యలో మనకి ఎక్కడికక్కడ జ్యూసెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ స్నాక్స్ స్టాల్స్ ఉంటాయి. కాకపోతే మొత్తం మనం పే చేయాల్సిందే. మనకైతే ఓన్లీ షోస్కి ఎంట్రీ టికెట్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక చిన్న బుక్లెట్ లాగా ఇచ్చారు, దాంట్లో మనం చించేసి ఆ పేపర్స్ ఇస్తూ ఉంటే మనకి ఎక్కడికక్కడ ఎంట్రీ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ ఫన్ ఏంటి అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ చూశారు అంటే ఇక్కడ మనకి మేము వెళ్ళింది వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనమాట. ఏంటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా? ఇక్కడ వాళ్ళు మూవీకి తగ్గట్లు వాళ్ళకి ఎక్కడ ఏ ఊర్లో ఎయిర్పోర్ట్ మనకి కావాలి అంటే ఆ ఫ్రంట్ ఆ స్టిక్కర్ మాత్రం మార్చేసేసి అక్కడ ఎయిర్పోర్ట్ నేమ్ పెట్టేస్తే అదే ఎయిర్పోర్ట్ అనమాట. మేము వెళ్ళినప్పుడు రీసెంట్గా వాళ్ళు మేబీ రాజమండ్రికి రిలేటెడ్గా ఏదో మూవీ తీసినట్టున్నారు. సో వాళ్ళు రాజమండ్రి అని ఊరు పేరు పెట్టున్నారనమాట. సో ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ జ్యూస్ ఉంటే జ్యూస్ వదలలేదనమాట, తాగేసి ప్రశాంతంగా మేము ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళామన్నమాట. అసలు మొత్తం ఇదంతా సెట్టింగ్ అంటే అసలు ఎంత మిరాకిల్ అనిపిస్తుందో. ఫ్రంట్ వచ్చేసి ఇలా పిఓపి తోటి, లోపలైతే మ్యాటర్ అయితే ఏమీ ఉండదు. సో అది నాకు భలే డిఫరెంట్ ఫీల్ అనమాట. ఇట్లా మాదైతే ఈ బస్ కదా, నెక్స్ట్ వెళ్ళే బస్ రెడీగా బయట ఉంటుందన్నమాట. అట్లా మనం చూసేసుకొని వెళ్ళాలన్నమాట. ఫ్రంట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ సెట్టింగ్, దీని వెనక స్టేషన్ సెట్టింగ్ ఉందన్నమాట. అట్లా పక్కన అలా సెట్టింగ్గా ఉంటే అసలు వాళ్ళు ఎంత క్రియేటివిటీగా ఆలోచించి అలా పెట్టారనేది నాకైతే భలే ఇదిగా అనిపించింది. చూసారా వాళ్ళు ఇక్కడ కనిపించేది ఒకటి, వాళ్ళు ఎంత ఎడిట్ చేసి అలా మనకి మూవీలో అసలు డౌట్ అనేది వస్తుందా, అలా డౌట్ రాకుండా పెడతారు చూడండి. ఇదంతా ఇంత పిఓపితో చేశారు అంటే నమ్ముతారా? అంత నమ్మశక్యంగా ఉందన్నమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము ఇది వచ్చేసి మొత్తం దేవుడి అనమాట, భాగవతం మహాభారతం ఇట్లాంటి సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే అసలు భారీ సెట్టింగ్ అనుకోవచ్చు. అసలు ఇంత చేశారు అంటేనే అసలు ఎంతో గ్రేట్. ఇది మొత్తం పిఓపితో చేసిందే. అసలు చాలా బాగుంటుంది, మన కళ్ళకు కట్టినట్టే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఉండే అవతారాలన్నీ ఇక్కడ చూపించడం చాలా గ్రేట్ అసలు.
ఎవరు మిస్ కాకుండా తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హోప్ మీకు అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. వెళ్ళిన వాళ్ళతో మన కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో అలా మీకు కళ్ళకు కట్టినట్టే నేను చూపిస్తున్నాను. ఏ సెట్టింగ్ కూడా మిస్ చేయలేదనమాట. పెట్టిన ప్రతి ఒక్కటి ప్రతి షో కూడా నేను మీతో అందరికీ చూడాలి అనే షేర్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉండేవాళ్ళు అలాగే ఎప్పుడైనా ట్రిప్కి అలా వెళ్ళిన వాళ్ళు చూస్తే ఓకే, కానీ కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఇట్లా చూపిస్తాను అనమాట. ఇక్కడ మొత్తం ఒక చిన్న సెట్టింగ్ అనమాట. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క సెట్టింగ్ అనమాట. మొత్తం ఇక్కడే తీస్తారంట ఈ సీరియల్స్ మొత్తం కూడా. సీరియల్స్ కానీ మూవీస్లో కానీ ఎక్కడైనా సరే ఇక్కడే తీస్తారంట. సో ఇదన్నమాట ఈ సెట్టింగ్కి. పదాద్యా నెక్స్ట్ ఏం సెట్టింగ్ ఉందో చూద్దాం. ఇంకా ఇలా ఇది అయిపోయిన తర్వాత చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ బ్యాక్ ట్రైన్ సెట్టింగ్ అనేసి. ఇది ట్రైన్ అనమాట, రైల్వే స్టేషన్. రీసెంట్గా నెల్లూరుకి రిలేటెడ్ ఏదో మూవీ తీసినట్టున్నారు. దానికోసం నెల్లూరు అని పేస్ట్ చేశారు. లేదు అంటే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇలా ఊరు నేమ్ మార్చేస్తారు. నెక్స్ట్ షో వచ్చేసి మేము ఇక్కడ చూసారా చేస్ అనేసి ఇదనమాట. చూడండి. Okay. Whose baby pram is that one? Please remove the baby pram. वहाँ पे रखिए. नेक्स्ट स्टेज को वहाँ से लेके जाइए. నేనేదా అదే నేను ఎక్కడున్నా చెప్పు. అక్కడ ఏ కలర్ బైక్ చెప్పు. ఇక్కడ చూస్తే ఈ షోలో వచ్చేసి జస్ట్ మొత్తం అక్కడ స్క్రీన్ ముందు జరిగేది అక్కడ బైక్స్ మీద వెళ్తూ ఉంటారనమాట. దాన్ని ఇలా యానిమేటెడ్ లాగా చేసి ఇటు మూవీలో ఇలా ఇంటర్లింక్ చేస్తారనమాట. ఇక్కడ మీరందరూ చూసారా, ఇక్కడ నా ఫేస్ మీరు ఎక్కడైనా గెస్ చేయొచ్చా నేను ఏ బైక్ మీద ఉన్నాను అనేసి. వాళ్ళే వెళ్ళిన తర్వాత వాలంటీర్గా పిలిచారనమాట. మీ ముగ్గురం ఇట్లా బ్లాక్ డ్రెస్లో ఉన్నామనేసి మా ముగ్గురిని పిలిచారనమాట. నేను నాతో వచ్చిన మా ఫ్రెండ్ ఒకళ్ళని కూడా పిలిచారనమాట. సో నేనే బైక్ మీద ఉన్నాను అనేసి చూడండి. వాళ్ళు జస్ట్ మమ్మల్ని పిలిచి స్టేజ్ మీద కాస్ట్యూమర్కు చేంజ్ చేయించి అక్కడ బైక్ మీద కూర్చోపెట్టి జస్ట్ యానిమేటెడ్ లాగా మేము జస్ట్ అక్కడ మూవ్ చేసి అక్కడే ఉన్నాము అంతే. దాన్ని ఎలా యానిమేట్ చేసి వెంటనే ప్లే చేశారో చూడండి. ఇట్లా రూమ్స్గా ఉంటాయి, వరుసగా షోస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ ఈ చేజ్ అనే రూమ్కి ఇక్కడికి ఎండ్ చేసేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న షో లాగా అనమాట, డ్యాన్స్ షో. ఇది బోర్ అనేసి నేను పెద్ద ఎక్కువ పోస్ట్ చేయలేదు. అంటే అసలు ఏం చేస్తున్నావో అని అర్థం కావట్లేదు. ఎంతవరకు అవుతుందో ఏమో కానీ. నెక్స్ట్ వచ్చేసి మేము ఒక చిన్న స్టంట్ షో లాగా అనమాట. నెక్స్ట్ మేము ఆ స్టంట్ షోకి వెళ్తున్నాము. ఇక్కడైతే సౌండ్స్ చాలా హెవీగా ఉంటాయి. సో కొంచెం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా ఉంచమన్నారు. మొత్తం డామ్ డామ్ మన సౌండ్స్ అనమాట. లైవ్గా స్టంట్ షో ఎట్లా చేస్తారు, స్టంట్ అక్కడ జరిగేది ఒకటి, మనకి స్క్రీన్ మీద చూపించేది ఒకటి అనమాట. సో ఇదంతా కూడా ఒక స్టోరీ అనమాట. ఆ స్టోరీ వైజ్ చాలా బాగుంది. సో ఇంకా మేము ఈ స్టంట్ షోకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళినప్పుడు మా పాప అయితే మంచిగా స్లీప్ వేసింది. కొంచెం పెద్ద పాపే కాబట్టి షో మన పక్కనే స్పీకర్స్ ఉంటాయన్నమాట. సో మన పక్కనే మన చెవుల దగ్గర జరుగుతున్నట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది, ఒకసారి చూసేయండి.
ఎలా ఉంది? స్టంట్ షో నచ్చిందా? సో, నెక్స్ట్ వచ్చేసి మేమొచ్చేసి ఒక చిన్న యానిమేటెడ్ షో అనమాట. చిన్న ట్రైన్‌లో ఆ షో మొత్తం చూసేస్తాం. నెక్స్ట్ దానికి వెళ్తున్నామనమాట. చూసేసేయండి. अर्जुन के साथ सफर करते हैं अन्य दुनिया का। అయిపోయిందా? సో, ఇలా ట్రైన్‌లో కూర్చుంటే మనం మొత్తం ఒక్కొక్క రూమ్‌కి మారుస్తూ ఉంటదనమాట. ఇక్కడ మన ఇండియన్‌లో వెడ్డింగ్ ఎలా జరుగుతుంది, క్రిస్టియన్స్ ఎలా చేస్తారు, ముస్లిమ్స్ ఎలా చేస్తారు, అసలిక్కడ ఒక థీమ్ ఉంది, ఒక థీమ్ లేదు అని లేదు. పల్లెటూరులో ఎలా జరుగుతుంది, అట్లా ప్రతి ఒక్కటి ఈ షోలో ఉంటుందనమాట. మేమైతే అన్నిటికంటే థరోగా ఎంజాయ్ చేసింది శుభ్రంగా ట్రైన్‌లో కూర్చొని చల్లగా ఏసీ రూమ్‌లో ఇయన్నీ తిరుగుతుంటే అసలు ఎంత బావుందో. అసలు ఎంత యానిమేటెడ్‌గా తీశారో. ఒక ఫారెస్ట్ కానీ అట్లా ప్రతి ఒక్కటి లేని థీమ్ అంటూ లేదనమాట. జస్ట్ టు నో అంటే మన పీపుల్‌కి తెలియడానికనమాట. చాలా టాప్ షో అనమాట ఇది. ఇది అయిపోయిన తర్వాత ఇంక మాకు ఎండింగ్ అనమాట. ఈవినింగ్ 6 దాకే మాకు అలా ఉందనమాట. 6 తర్వాత లైట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇంక అందరినీ పంపించేస్తారు. ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా లాస్ట్ ఇంటికి వెళ్ళడమే. సో, ఇంకా చూసారా ఇదంతా జస్ట్ ఊరికే ఓవర్‌వ్యూగా నేను ఊరికే అలా తీస్తూ ఉన్నాను. మాకైతే ఇంక్లూడింగ్ టీ, స్నాక్ బ్రేక్ కూడా ఉందనమాట. ఇంకా మేమొచ్చేసి స్నాక్స్‌కెళ్తున్నాము.
ప్రశాంతంగా టీ తాగేసి ఇక్కడ మాకు కొన్ని గేమ్స్ చిన్నపిల్లలకి ఇలా ట్రైన్స్ అని అలాంటివి కొన్ని రైడ్స్ ఫ్రీగా ఇచ్చారనమాట టికెట్స్ మీద. ఇంకా అవి చూసేసుకొని మేము అక్కడ చూసారా కొంచెం డిస్టెన్స్లో కొంచెం చిన్న షోస్ జరుగుతున్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళు ఇవి ఎక్కుతున్నారు, లేదంటే ఆ షో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అట్లా మేము వచ్చేసి స్నాక్స్ తీసేసుకొని టీ తాగేసి మేము అలా ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. మాకు ఇది వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 PM అనమాట. ఇంక్లూడింగ్ లంచ్ కూడా మాకు దీంట్లో ఇచ్చారు. సో ఇలా మేము కొంచెం ఇది ఎక్కేసి ఇంక ఇలా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి బయట నైట్ వ్యూ అనమాట, దాని ఎంట్రన్స్ బయట నుంచి. సో ఇలా మేము తీసుకున్న కొన్ని స్నాప్స్ కూడా ఈ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మేము మా అన్నయ్య వాళ్ళు మీకు తెలిసిందే కదా, నెక్స్ట్ మా రిలేటివ్స్ ఒకళ్ళు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఒకళ్ళు, మేము అందరం కలిసి టోటల్ 4 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. సో బాగా ఎంజాయ్ చేసాము తరోగా. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, చాలా చూడాల్సిన ప్లేస్ అనమాట. ఒక మూవీ వెనక ఇంత ఉంటుందా అనిపిస్తుంది. మనం కనుక ఫిల్మ్ సిటీకి వెళ్ళాము అంటే అసలు ఎంత బాగా చేశారు, ఎంత సెట్టింగ్స్, ఏమి కథ అసలు ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. నాకైతే వర్త్ అనిపించింది మేము పెట్టిన 3,500 రూపీస్ టికెట్. చాలా తెలుసుకున్నాం మేమైతే ఆ రోజు వెళ్ళిన తర్వాత మూవీ వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందా అనిపించింది. బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేసాము ఫుల్ డే, అసలు బోర్ కూడా అనిపించలేదన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, సారీ ఫర్ దట్, కొంచెం వర్క్స్ వల్ల. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ స్కిప్ ద వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.